హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మోజల్ వ్యాక్స్. నా పేరు కృష్ణప్రసాద్ మోజల. ఈరోజు మనం బెల్లం పాయసం తయారు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ కొబ్బరి వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి వేయించుకున్న తర్వాత అదే బండిలో సేమ్యాలు వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. సేమ్యాలన్నీ వేయించుకున్న తర్వాత జీడిపప్పు, ద్రాక్ష కూడా వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. వేయించుకుని పక్కన పెట్టి 5 ఏలక్కాయలు తీసుకున్నాము. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దాంట్లో బెల్లం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ద్రాక్ష దాంట్లో వేసి ఉడికించుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసేస్తాం. మొత్తం జీడిపప్పు, ద్రాక్ష, ఎండు కొబ్బరి అన్ని వేసేసాం. వేసి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత దాంట్లో 1 కప్పు పాలు పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. పాలు పోసుకుని ఇంకో 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇవి బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్. మనం ఈ ఉడికింది మనం ఒకసారి చెక్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మనం కప్పు తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కప్పులో పోసుకొని స్పూన్ వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.